88. Okay. Prithvi Kedar, very good. Never better 94. 91. Balaram, very good. X. Okay. Nice. Mahinder Reddy, 98. Very good. Dashwant, 80. Very good. Yashwant Panga, 96. Super. Rishendra, 87. Gara వెనక పడుతున్నావు వచ్చేట్లా 87. Very good, Rishendra. Next. Other people, ఇంకెవరుంటే మార్క్స్ పెట్టండి ఒకసారి. Santosh, very good. Jaswant, 92. Harshvardhan, 68. Very good. '85. Sai, very good. Sai Kiran, 72. Mohan Krishna Sai, 78. Very good. Satish Saskiran, 82. Very good. Good marks. Seshai, 64. Very good. Varaprasad, good morning. Very good. Varaprasad, 42. దగ్గర జాబ్ చూసుకోవాలి. Gautam Naidu, 81. Virendranath, 59. Very good. Very good. Okay. ఈరోజు నేను కొన్ని సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్ చెప్పాను అనుకుంటున్నాను. రిషేంద్ర, సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్ చెప్పాను. సింపుల్ మైక్రోస్కోప్, కాంపౌండ్ మైక్రోస్కోప్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది చేద్దాం. చిన్న కాన్సెప్ట్స్ అవి. First one, simple microscope. Simple microscope లో ఒకే ఒక ఎగ్జిస్టే కాన్వెక్స్ లెన్స్ and when the image is at infinity, V is equal to infinity, magnification is equal D by F. This is called relaxed eye position. Figure this. When the image is at least distance of distinct vision, magnification is equal 1 plus D by F. This is the strained position. దీన్ని మనం we are calling as a strained position. 3. For a greater magnification, F is proportional to 1 by F. Less focal length, more magnification. Focal length తక్కువ ఉంటే magnification ఎక్కువ. ఇవి రిలాక్స్డ్ ఐ పొజిషన్ అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్, చాలా డిస్టెన్స్ లో ఇమేజ్ ఏర్పడితే ఐ ఈజ్ ఫ్రీ టు అబ్జర్వ్. ఎల్డిడివి ఇక్కడ మనం గమనిస్తే స్ట్రెయిన్డ్ పొజిషన్. స్ట్రెయిన్ పొజిషన్ అంటే దగ్గరగా ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ స్ట్రెయిన్ పొజిషన్. ఓకే, ఇది నోట్ చేసుకుంటే let us go for problems. Okay. Okay, right. Let us go for the first problem. రాసుకున్నారా? రిమైనింగ్ అయిందా? దీని మీద ప్రాబ్లం చూడండి ఒకసారి.
is rated 5x for a normal relaxed ride. Normal relaxed ride. It is rated as 5x. The near point is 40 centimeters. 40 centimeters. Find magnifying power. Magnifying power for a far sight person. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా నియర్ పాయింట్ ఎవరికైనా నియర్ పాయింట్ 25 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుంది. కానీ ఇతనికి నియర్ పాయింట్ 40 సెంటీమీటర్లు అయ్యింది. 40 సెంటీమీటర్లు అయితే ఇతను ఫార్ సైట్ పర్సన్ అంటాం. అంటే దూరంగా ఉన్నదే కనబడుతుంది. రిలాక్స్డ్ అయ్యి 5x అయితే మ్యాగ్నిఫైయింగ్ పవర్. ఈ ఫార్ సైట్ పర్సన్ కి మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఎంత? సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రాబ్లం ట్విస్టెడ్ లా కనబడుతుంది. సార్ జాగ్రత్తగా రిలాక్స్ అయ్యి అంటే మైక్రోస్కోప్ రిలాక్స్ అయ్యి అంటే ఆబ్జెక్ట్ ఇస్ ఎట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ ఇస్ ఎట్ ఇన్ఫినిటీ. d by f అంటే m అంటే 5, d అంటే 25, f is equal 5 centimeters. ఇది ఫోకల్ లెంగ్త్. దిస్ ఈజ్ ఫోకల్ లెంగ్త్. ఇప్పుడు మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఫర్ ఏ ఫార్ సైటెడ్ పర్సన్. ఫార్ సైట్ పర్సన్ అంటే అతని డిస్టెన్స్ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అనేది 40 సెంటీమీటర్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఇస్ ఈక్వల్ సమ్ d డాష్ బై f. d డాష్ అంటే 40 బై అంటే 8x రేటింగ్ అంటే x అంటాం. మ్యాగ్నిఫైయింగ్ పవర్ x అన్నది. సో దట్ ఈస్ కాల్డ్ 8x. ఓకే, రేటింగ్ అంటే దీన్ని 8x అంటాం. ఇక్కడ 5x ఇచ్చాడు. ఇది జనరల్ కండిషన్, ఇది స్పెషల్ కండిషన్. ఇక్కడ నార్మల్ డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్, ఇక్కడ ఎల్డిడివి లేదా ఎల్డిడివి 40 సెంటీమీటర్ ఫార్ సైటెడ్ పర్సన్. Can I go to next point? క్వశ్చన్ ఒకసారి అర్థమైంది అనుకుంటా. ఇది క్వశ్చన్ అర్థమైంది. ఇది నార్మల్ అంటే 25, ఇది ఫార్ సైటెడ్ అంటే 40. అంటే డిస్టెన్స్ ఆఫ్ మినిమం డిస్టెన్స్ వచ్చి 40 తీసుకోవాలి ఇక్కడ. అది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్.
ఇక్కడ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ లెన్స్ వచ్చి 5 సెంటీమీటర్, అంటే సింపుల్ మైక్రోస్కోప్ యొక్క లెంగ్త్ 5 సెంటీమీటర్స్. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్. ఫైండ్ ద రేంజ్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్. రేంజ్ ఆఫ్ మ్యాగ్నిఫికేషన్ అంటే మ్యాగ్నిఫికేషన్ 1 d by f, 2 మ్యాగ్నిఫికేషన్ 2 1 plus d by f. ఇది రిలాక్స్ అయి, ఇది స్ట్రెయిన్ అయి. ఓకే, మ్యాగ్నిఫికేషన్ రేంజ్ చాలాసార్లు అడిగాడు చిన్న బిట్. 5 to 6 5 to 6 Okay, can I go to next point? Right. దీన్ని ఆబ్జెక్ట్ లెన్స్ అంటారు. ఆబ్జెక్టివ్. దీని ఫోకల్ లెంగ్త్ f. దీన్ని ఐ లెన్స్ అంటారు. డిస్టెన్స్ బిట్వీన్ లెన్సెస్ l. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇది UO. ఇమేజ్ ఇక్కడ ఏర్పడుతుంది అదర్ సైడ్ VO. ఇది L1 అనుకుంటాం, ఇది L2 అనుకుంటాం. ఫర్ L1 1 by V0 plus 1 by U0 is equal 1 by F0. Magnification is equal minus V0 by U0. First lens, రెండు equations, lens formula, magnification. Suppose this act as a simple microscope. ఇది సింపుల్ మైక్రోస్కోప్ లాగా పనిచేస్తే the final image is formed at LDDB అనుకున్నాం. ఇక్కడ అనుకున్నాం LDDB దగ్గర ఇమేజ్ ఫామ్ అయితే ఇది దీనికి సంబంధించిన UE, ఇది దీనికి సంబంధించిన VE. సో ఫర్ L2 you can use minus VE plus 1 by UE is equal 1 by F. The magnification M2 is equal 1 plus D by FE. Next point, length is equal V0 plus UE. Total magnification is equal M1 into M2. V0 by U0 into 1 plus D by FE. This magnification is equal to V0 by U0. The second lens can act as a simple microscope. The final image is formed at LDDB. Then you can use the formula minus 1 by M2.
total magnification minus E naught by U naught 1 plus D by F. ఇది ఒక పాయింట్. దీనికి సంబంధించిన డెరివేషన్స్ అన్ని కొద్దిగా నీకు ఇబ్బందిగా ఉంటే మెటీరియల్లో ఉన్నాయి, చూడండి. SC1 లో ఉన్నాయి చూడండి, DC పాండేలో ఉన్నాయి చూడండి. ఏదన్నా డౌట్ ఉంటే సార్ నాకు ఇక్కడ ఈ పాయింట్ డౌట్ ఉందని మీరు నాకు పర్సనల్గా పోస్ట్ చేయండి, నేను రాస్తాను. ఇబ్బంది. ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ రీఓపెనింగ్ దసరా హాలిడేస్ ఇచ్చారు కదా మీకు, ఒక రోజు 2 రోజులు దసరా హాలిడేస్ ఇచ్చారు, శనివారం ఆదివారం. రీఓపెనింగ్ మండే రోజు 3 days, మండే రోజు ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అందుకని రేపటితో అయిపోతుందిరా సిలబస్, రేపటికి అయిపోతుంది, లేదా ఈ పూటే అయిపోద్దాం. ఐ విల్ కంప్లీట్ ఈ పూటే. ఇది లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఫ్రైడే సాటర్డేస్ రేపు నుంచి చాప్టర్ కాదు, అంటే ప్రాబ్లమ్స్ చేద్దాం, కొద్దిగా రిలాక్స్ ఎల్లుండి అట్లా ఒక రోజు అట్లా 1 hour అలా చెప్పేసి. కాలేజీ చలేదురా, జనవరి, నవంబర్, జనవరి. ఓకే, ఇందులో నీకు కేసు ఒకటి ఉంది, అది ఇందులో ఫైనల్ ఇమేజ్ ఇస్ అట్ ఇన్ఫినిట్. ఇక్కడ తీసేసి ఫైనల్ ఇమేజ్ ఇస్ అట్ ఇన్ఫినిట్. అప్పుడు ఈ డిస్టెన్స్ UE అనేది FE కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఫైనల్ ఇమేజ్ ఇస్ అట్ ఇన్ఫినిట్, దెన్ మ్యాగ్నిఫికేషన్ ఇస్ ఈక్వల్ మైనస్ V0 బై U0, M2 వచ్చి D బై FE, టోటల్ మ్యాగ్నిఫికేషన్ వచ్చి M1 ఇంటూ M2 మైనస్ V0 బై U0 ఇంటూ D బై FE వస్తుంది. అండ్ దీనికి ఫార్ములా, FE కి ఫార్ములా 1 బై VE మైనస్ ప్లస్ 1 బై UE is equal 1 బై FE in infinity. This is equal to, ఇప్పుడు length of the scope formula V0 plus FE. Okay. ఓకే, కెన్ ఐ గో నెక్స్ట్ పాయింట్? అంటే దీనిలో కూడా ఒక
టూర్ అంటే ఓకేనా, రైట్. అపర్చర్ అంటే ఏం లేదురా, సైడ్ ఇలా ఈ మొత్తాన్ని లెన్స్ ఉందనుకో, లెన్స్ ఈ సైడ్ చూస్తే మనకి ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఈ మొత్తాన్ని ఇలా పెడితే అపర్చర్ అంట, ఈ మొత్తాన్ని అపర్చర్. The face of the lens which is focusing the light is called aperture. Okay, right? అయితే ఇందులో ఒక చిన్న కేసు ఉంటుంది, ఇందులో గ్యాప్ వినండి. ఇప్పుడు ఈ ఇమేజ్ అంటే ఈ ఇమేజ్ స్పెషల్ కేసు ఉంటుంది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇక్కడ పడింది అనుకున్నాం, ఇది V0, ఇది UE. ఇప్పుడు V0 విలువ అపర్చర్ అంటే డైఫ్రాక్షన్ లో అపర్చర్ అంటే హోల్, అపర్చర్ ఆఫ్ లెన్స్ అంటే దాని ఏరియా. డైఫ్రాక్షన్ లో అపర్చర్ ఇస్తే హోల్ అని అర్థం. లెన్స్ అపర్చర్ అనుకున్నాను, లెన్స్ అపర్చర్. ఇప్పుడు చిన్న కేసు చూడండి, ఇక్కడ ఫేస్ అంటే ఓపెనింగ్ సర్ఫేస్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది చూడొద్దాం. ఇప్పుడు దీనికి చిన్న కండిషన్ ఒకటి అప్లై చేస్తున్నాం. 1/V0 plus 1/U0 is equal 1/F4. 1 plus V0/U0 is equal V0/F4. So V0/U0 is equal V0/F4 minus 1 అన్నారు. దీన్ని మ్యాగ్నిఫికేషన్ రాసుకోవచ్చు. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ 1 V0/F0 అంటే ఇక్కడ V0 అనేది అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు L అని తీసుకుంటాం. అంటే ఇది ఆల్మోస్ట్ దీని లోపలికి వెళ్ళి ఫామ్ అయితే ఇది వర్చువల్ ఇమేజ్ ఏర్పరుస్తుంది కదా, కాన్వెక్స్ లెన్స్. అందుకని అప్రాక్సిమేట్ గా ఈక్వల్ గా L అని తీసుకోవచ్చు, అంటే సింప్లిఫికేషన్ చేసినప్పుడు. అండ్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే మనం V0 minus F0/F0. Here V0 is very much greater than F0, therefore V0/F0 which is equal L/F0 అని అప్రాక్సిమేషన్ ఫార్మ్ రాస్తాం. దీని ఈ ఇమేజ్ డిస్టెన్స్ మైక్రోస్కోప్ కదా, ఈ ఇమేజ్ డిస్టెన్స్ ఫోకల్ లెంగ్త్ కన్నా తక్కువ. ఇక్కడ మనకు తెలిసింది F4 less than Fe. అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఇలాంటి కండిషన్ లో మనం మ్యాగ్నిఫికేషన్ ఏం రాస్తాం, టోటల్ మ్యాగ్నిఫికేషన్ M is equal M1 into M2. M అంటే మైనస్ V0/F0, L/F0 into 1 plus D/Fe అని రాస్తాం. దసరా హాలిడేస్ మీ ఇష్టం, మాకైతే 3 రోజులు, శుక్ర శని ఆది. ఇది the image in terms of length of the pipe, approximate formula ఇది. when the image is at LDDV, అదే image is at infinity అయితే ఇది at LDDV. అదే image at infinity అయితే minus L/F0 into D/F. the image is at infinity.
సో ఇది ఒక ప్రత్యేకంగా మనం గమనించాల్సిన ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద కాంపౌండ్ మైక్రోస్కోప్. మెయిన్ ఎగ్జామ్ అంటే ఇంకా డేట్స్ రాలేదు కదరా. ఎల్ అంటే లెంగ్త్ రా, లెంగ్త్ బిట్వీన్ ద టూ లెన్సెస్. ఈ V0 బాగా క్లోజ్ గా ఫామ్ అయినప్పుడు V0 అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు L అని రాస్తాం. అదే డెరివేషన్ మొత్తం చేసాం, సింప్లిఫికేషన్. డెరివేషన్ మొత్తం చేసింది అదే. అప్రాక్సిమేషన్ తో ఆ లెంగ్త్ ఇచ్చారు అక్కడ. లెంగ్త్ ఆఫ్ ది ఓకేనా. ఒరే ఐడిడివి ఎల్డిడివి అది. ఎల్డిడివి అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్. అది మినిమం డిస్టెన్స్ ఐ నుంచి మనం ఒక ఆబ్జెక్ట్ ను చూడగల, ఇమేజ్ ని చూడగల మినిమం డిస్టెన్స్ అది 25 సెంటీమీటర్స్. Right. So can I go to telescopes? The microscope. I can go to the telescope. Telescopes రెండు రకాలు మన సిలబస్ లో ఉంది. One is astronomical telescope. The second one is called as terrestrial telescope. Astronomical అంటే స్కై ఆబ్జెక్ట్స్. చెప్పేసానా టెలిస్కోప్స్ కూడా. ఓ టెలిస్కోప్స్ అంటే రెండు రకాల టెలిస్కోప్స్ ఉంటాయి, ఆస్ట్రానామికల్. ఓకే రైట్. ఓకే ఒకసారి ఫార్ములాస్ రాస్తా. ఎరెక్టింగ్ లెన్స్. ఓకే ఒకసారి ఫార్ములాస్ రాస్తాను చూడండి. ఇది ఆస్ట్రానామికల్ టెలిస్కోప్. ఇది ఆస్ట్రానామికల్ టెలిస్కోప్. ఇది ఆబ్జెక్టివ్. ఇది ఐ పీస్ లేక ఐ లెన్స్. ఈ మధ్య ఉన్న డిస్టెన్స్ ఎల్. ఇది ఎఫ్. ఫస్ట్ కేస్ 1 నార్మల్ అడ్జస్ట్మెంట్. నార్మల్ అడ్జస్ట్మెంట్. వాట్ ఈజ్ నార్మల్ అడ్జస్ట్మెంట్? ఇక్కడ ఇమేజ్ ఇక్కడ అవుతుంది. ఇది ఎఫ్ఓ, ఇది ఎఫ్ఈ. ఫైనల్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. యు ఇన్ఫినిటీ. ఫైనల్ ఇమేజ్ ఇస్ ఆల్సో ఇన్ఫినిటీ. ఇక్కడ ఫస్ట్ పాయింట్ length is equal FO plus FE. Magnification is equal M1 is equal FO by FE. The image is at infinity. Right. Normal adjustment. Rendu. Image is at near point. Image is at near point. The magnification formula minus FO by FE into 1 plus FE by D.
సో ఈ కేసులో length of the telescope is FO plus UV. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి, జాగ్రత్తగా రండి, చెప్పుకుంటాను ఒకసారి. నార్మల్ అడ్జస్ట్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఆబ్జెక్ట్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్, అంటే స్కై, మూన్, స్టార్స్ లేక ఇతర ప్లానెట్స్ చూస్తాము, అప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇన్ఫినిటీ. కరెక్ట్ గా ఇమేజ్ దీని ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర పడుతుంది. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకొని, డిస్టెన్స్ అడ్జస్ట్ చేసుకొని రాక్ అండ్ పినియన్ అరేంజ్మెంట్ అంటాం దాన్ని. కరెక్ట్ గా దీని ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఉంటే ఫైనల్ ఇమేజ్ ఇస్ ఎట్ ఇన్ఫినిటీ. దీన్ని మనం నార్మల్ అడ్జస్ట్మెంట్ అంటాం. అప్పుడు మ్యాగ్నిఫికేషన్ కి ఫార్ములా, లెంగ్త్ కి ఫార్ములా. అట్లా రెండో కేసులో ఈ ఫైనల్ ఇమేజ్ ఎల్డిడివి దగ్గర ఫామ్ అయితే, మన కంటికి దగ్గరగా ఫామ్ అయితే, అప్పుడు మాక్సిమం మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఇది FO by FE into 1 plus FE by T. తర్వాత L is equal to FO plus UV. UV అంటే డిస్టెన్స్, length of the telescope. తర్వాత వచ్చేది టెరెస్ట్రియల్ టెలిస్కోప్. అది కూడా చెప్పుకుంటాం మనం. సేమ్ ఫార్ములాస్ వస్తాయి. అంటే ఇక్కడ చివరి ఇమేజ్ ఇన్వర్టెడ్, అందుకని ఇక్కడ మైనస్ రాస్తున్నాం, మైనస్ రాసుకోవచ్చు. ఇన్వర్టెడ్ మధ్యలో ఒక లెన్స్ ఉంటుంది, ఎరెక్టింగ్ లెన్స్ అని అంటాం. దానికి కూడా ఒకసారి అది కూడా ఒకసారి ఫార్ములాస్ గుర్తు చేసుకుని చిన్న కాన్సెప్ట్. టెరెస్ట్రియల్ టెలిస్కోప్, దీనిలో FO, FE, F ఎరెక్టింగ్. ఇక్కడ 2F దగ్గర ఫామ్ అయితే ఇక్కడ కూడా 2F దగ్గర ఫామ్ అవుతుంది. ఇది FE, ఇది FO, length is equal FO plus 4F plus FE for normal adjustment. దీన్ని మనం you can take as normal adjustment. మిగతాదంతా కామన్. దిస్ ఈజ్ యాక్టింగ్ ఎరెక్టింగ్ లెన్స్. మిగతా మ్యాగ్నిఫికేషన్ కామన్. నియర్ పాయింట్ is equal minus F0 by FE into 1 plus FE by D. ఇది జనరల్ ఫార్ములాస్ ఇవన్నీ. ఇందాక దానికి ఎలా ఫార్ములా ఉందో ఇక్కడ కూడా అదే ఫార్ములా వాడతాం. అయితే ఇక్కడ మైనస్ రాయక్కర్లేదు అనుకుంటాం, ప్లస్. ఎందుకంటే ఫైనల్ ఇమేజ్ ఈజ్ ఎరెక్ట్. అంటే ఈ ఇమేజ్ ఇక్కడ మనకి ఎరెక్టెడ్ గా ఫామ్ అవుతుంది. దిస్ ఇమేజ్ ఈజ్ ఎరెక్ట్, ఇలా ఫామ్. సో ఇబ్బంది లేదు మనకు. సో భూమి మీద చూసేటువంటి ఏ ఆబ్జెక్ట్ నైనా మనం ఎరెక్టంగా చూస్తాం కాబట్టి దాని మెజర్మెంట్స్ లో ఇబ్బంది ఉండదు. అందుకని దీన్ని టెరెస్ట్రియల్ లో ఒక ఎరెక్టింగ్ లెన్స్ వాడతాము. ఇది ఫైనల్ ఇమేజ్ ని అప్రైట్ గా క్రియేట్ చేస్తుంది. ఓకే, can I go to some problems? Okay, right. So problems are
కాంపౌండ్ మైక్రోస్కోప్ చేయించామా? కాంపౌండ్ మైక్రోస్కోప్ మీద ప్రాబ్లమ్స్ ఏమన్నా? కాంపౌండ్ మైక్రోస్కోప్ మీద ప్రాబ్లమ్స్ చేయించామా? చేయించలేదు. ఓకే, రైట్. చూడండి ఒకసారి. ఇది ఆబ్జెక్టివ్, ఇది ఐపీస్. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఆబ్జెక్టివ్, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐపీస్. ఇక్కడ FO 2 centimeters, FE 5 centimeters. ఈ డిస్టెన్స్ L is equal 20 centimeters. ఇక్కడ ఇది the final image is at LDDV. I2 is at LDDV. ఇది I1. Find U0. క్వశ్చన్ ఏం అడిగాడంటే ఫైండ్ U0 అంటే డిస్టెన్స్ ఆఫ్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ దిస్ ఆబ్జెక్టివ్ లెన్స్. ఈ డిస్టెన్స్ కనుక్కోమన్న డేటా ఇది. సో దీనిలో మనం జాగ్రత్తగా గమనించండి. ఇది VO, ఇది UE, ఇది V. లెన్స్ 1, లెన్స్ 2. ఫస్ట్ లెన్స్ 2 ఫార్ములా ఇవ్వాలి. -1/VE ప్లస్ 1/UE is equal 1/FE. ఇది -1/25 plus 1/UE is equal 1/5. So 1/UE is equal 1/5 plus 1/25. 25 అంటే 5 5s plus 1. So 6/25. UE is equal 25/6. First step. Second step, length మొత్తం వేయాలి. సో L is equal VO plus UE. ఇది లెంగ్త్ వచ్చి 20. VO తెలియదు కానీ UE ఎంత 25/6 implies V0 is equal 20 minus 25/6. 120 minus 25. 95/6. 95/6 centimeters. ఇది సెకండ్ స్టెప్. ఇది సెకండ్ కాన్సెప్ట్. ఫైనల్ గా ఇది కావాలి, U0 కావాలి. అంటే ఆల్రెడీ మనం V0 కట్టాము, U0 కావాలి. ఫోకల్ లెంగ్త్ F0. F0 2 సెంటీమీటర్స్ ఉంది. ఈ కాన్సెప్ట్ లో V0 కట్టడం జరిగింది. U0 కట్టండి లెన్స్ ఫార్ములా.
Anybody? So ఇక్కడ మరి మనం L1 కు వేయాలి. L1 కి అదే ఫార్ములా వాడతాం. 1/V0 plus 1/U0 is equal 1/F0 1/95 అంటే 6/95 plus 1/U0 is equal 1/F0. So 1/U0 is equal 1/2 minus 6/95. Calculate it. .28. Okay. Sir, ఇంకొకసారి కౌంట్ చేయరా? ఓకే, రైట్. 2.28. (190/8). ఇది 95 అంటే 190. 95 minus 12. So U0 is equal 190/83. Very good, Akash. Okay, 190/83. ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాం దీంట్లో. ఫైండ్ ద మ్యాగ్నిఫైయింగ్ పవర్. ఫైండ్ ద మ్యాగ్నిఫైయింగ్ పవర్. When the image is at LDDB. దీని మ్యాగ్నిఫైయింగ్ పవర్ కి ఫార్ములా మ్యాగ్నిఫైయింగ్ పవర్ is equal minus V0/U0 into 1 plus D/FE. అన్ని డేటా ఉంది. All data given. Try to solve. -60. Sir, calculate చేయరా? Check it again. Check it again. -95. Check it. V0 వచ్చి -95/2. 95/6. ఓ 95/6. ఇది -190/83. 86. 1 plus 25/5. The answer will be nearly 40. 41 nearly.
Very good. Don't use in terms of length use చేయకూడదు మనం అడగల. in terms of length అడగలే. జనరల్ పొజిషన్ లో అడిగాడు. బట్ అక్కడ స్పెసిఫికేషన్ లో ఇస్తాడు. ఓకే 40 సంథింగ్. రైట్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్ 41 సంథింగ్ రా హర్ష. రైట్. ఇక్కడ మళ్ళీ కాంపౌండ్ మైక్రోస్కోప్ మీద I am doing another problem. ఇది FO, ఇది FE. M1 25. This focal length 5 centimeters. The final image is at LDDV. ఈ ఫైనల్ ఇమేజ్ LDDV దగ్గర ఫామ్ అయింది. Find the total magnifying power of compound microscope. Find the total magnifying power of compound microscope. Find total magnifying power. Answer 100 to 150, 3 175, 300. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. 2 150 రైట్. ఇది ఫైనల్ ఇమేజ్ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ డివిజన్ లో ఉంది అని చెప్పినప్పుడు దీని మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా M2 అంటే is equal to అనుకుంటాం 1 plus D by FE. M1 వచ్చి ఆల్రెడీ 25 ఇచ్చాడు. టోటల్ మ్యాగ్నిఫికేషన్ is equal to product of magnifications. $150 right. నిదానంగా చేయండి, తొందర లేదు. Do slowly.
150. Okay. Right. So completed 150. So next point, let us go for ఇంకొక చిన్న ప్రాబ్లం చేద్దాం కాంపౌండ్ మైక్రోస్కోప్ లోనే ఫర్ కాంపౌండ్ మైక్రోస్కోప్ ఇంకొక ప్రాబ్లం చేద్దాం చూడండి ఒకసారి ఇది ఆబ్జెక్టివ్ ఇది ఐలాండ్స్ FO FE ఇది 1.2 సెంటీమీటర్స్ ఇది 3 సెంటీమీటర్స్ ఇక్కడి నుంచి ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u0 అనుకుందాం one 25 centimeters. The final image is formed at infinity. The final image is at infinity. Find magnifying power M. That is called magnifying power. Magnifying power. కొద్దిగా పెద్ద ప్రాబ్లం ఇక్కడ ఈ డిస్టెన్స్ ని FE గా తీసుకోవాలి ఫైనల్ ఇమేజ్ ఇస్ ఇన్ఫినిటీ లో ఉండాలి ఆన్సర్స్ రాస్తా నేను 100 200 150 మూడు ఆన్సర్లు మూడు ఆన్సర్లు ఒకటి రావాలి ఫైండ్ ద మ్యాగ్నిఫైయింగ్ పవర్ ఆన్సర్స్ ఏం రాయాలి ఇక్కడ V0 కట్టాలి సో 1/V0 plus 1/1.25 is equal 1. ఇక్కడ V0 కట్ total magnification is equal minus V0/U0 into d/FE. ఈ మూడిట్లో ఒక ఆన్సర్ 200 వెరీ గుడ్ అవును ఆబ్జెక్ట్ డిస్టెన్స్ నెగిటివ్ కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఆఫ్ నెగిటివ్ ప్లస్ చేశాను
మామూలుగా 1/V0 మైనస్ 1/U0 ఈజ్ ఈక్వల్ 1/F. ఇది నెగిటివ్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది. So what will be the answer? 0.200. What is the time? Right. -2. Okay, right. 0.2 కదా అన్ని మార్చుకో ఒకే యూనిట్ లో మార్చుకో సెంటీమీటర్ లో మార్చుకొని
200 వస్తుంది రఫ్ గా. D అంటే 25 సెంటీమీటర్స్. లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25. ఓకే రైట్. సతీష్ మార్చ్ 200 వస్తుంది. 0.2 రాదు. మ్యాగ్నిఫికేషన్ 0.2 లో ఉండవు. 200 రెట్లు 100 రెట్లు ఉంటాయి. 2 టైమ్స్ అన్నాం. ఓకే, కెన్ ఐ గో టు నెక్స్ట్ పాయింట్? ఓకే, ఇప్పుడు లెట్ us go for a telescope. టెలిస్కోప్ మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఒకటి ఆస్ట్రోనామికల్, ఇది FO, ఇది FE. FO FE. For normal adjustment, length L is equal to 110 centimeters. Magnification is equal to 10. Find FO and FE. ఇక్కడ for normal adjustment FO plus FE is equal to L. The magnification is equal to FO by FE. Okay, 110. Chapra Vamsi. 10 and 100. FE 10. F. Okay. Next point. The final image is at LDTV for astronomical telescope.
FO is equal 20 centimeters. FE is equal 5 centimeters. The final image is formed at LDDV. Final image is formed at LDDV. Find the magnification. Find the magnification. దీనికి కావాలన్న ఫార్ములా ఉంది, నిన్న కూడా చెప్పాను. ఓకే హర్ష, వెరీ గుడ్. 4 is the answer. 4 3 1 రాహుల్ రమణ్. ఇందాక వాడినట్టున్నా మనం మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా డైరెక్ట్ గా వాడాం LDDV. చూడండి ఫార్ములా రాస్తా, కరెక్ట్ అయినా చూడండి ఒకసారి. -FO/FE into 1 plus FE/D. Is it correct? FO/FE అంటే 4, 1 plus FE అంటే 5/25. కరెక్ట్ అయినా కాదా? ఇది కాదుగా ఫార్ములా. సో ఓకే, రైట్. So what is the formula? No, right, very good. Next, FO/FE, very good. Right. మనం చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందాం. Defects of vision. విజన్ లో ఉండేటువంటి డిఫెక్ట్స్. డిఫెక్ట్స్ ఆఫ్ విజన్. విజన్ లో ఉండేటువంటి డిఫెక్ట్స్ చెప్తారు రిత్విక్. ఓకే సార్, రిత్విక్ ఏదో అడిగాడు, ఎస్టిగ్మాటిజం అంటే ఏంటి అడిగాడు. చాలా ఉన్నాయి. ఒకటి మెట్రోపియా, 2 మయోపియా, 2 హైపర్ మెట్రోపియా, 3 ప్లస్ బయోపియా, 4 ఎస్టిగ్మాటిజం. ఓకే, ప్రెస్బయోపియా, ఎస్టిగ్మాటిజం. రైట్. ఇప్పుడు మనం ఓకే 4 రాశాం. ఎస్టిగ్మాటిజం అంటే ఏంటి? సపోజ్ మనం ఒక ఆబ్జెక్ట్ చూసాం అంటే ఎస్టిగ్మాటిజం. సో ఆబ్జెక్ట్ లో ఇలా వర్టికల్ క్రాస్ వైర్స్ ఉంటాయి, 2 హారిజాంటల్ క్రాస్ వైర్స్ ఉంటాయి. అంటే ఒక స్క్రీన్ ఇలా ఉంది. నేను దాన్ని చూసినప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే వర్టికల్ లైన్స్ బాగా కనబడతాయి. దే కెన్ అబ్జర్వ్ ఓన్లీ వర్టికల్ లైన్స్, గుడ్ మ్యాన్. కొందరికి హారిజాంటల్ లైన్స్ బాగా కనబడతాయి. కొందరికి వర్టికల్ కనబడతాయి, కొందరికి హారిజాంటల్ కనబడతాయి. 2 కనిపెడితే అది నార్మల్ విజన్.
ఓన్లీ వర్టికల్ కానీ హారిజాంటల్ కానీ ఒక లైన్ మాత్రమే బాగా కనబడితే దాన్ని ఎస్టిగ్మాటిజం అంటారు. అంటే ఏమవుతుందంటే ఐ లెన్స్ ఉంటుంది, ఐ బాల్. ఈ బాల్ ప్రెజర్ కి లోనై కంప్రెస్ అవుతుంది. అంటే ఇలా గుండ్రంగా ఉండాల్సింది ఇలా కంప్రెస్ అవ్వచ్చు, లేదా ఇలా కంప్రెస్ అవ్వచ్చు. ఆ కంప్రెషన్ వల్ల ఒక సైడ్ పోతుంది, ఒక లైన్ రికగ్నిషన్ పోతుంది. దాన్ని ఎస్టిగ్మాటిజం అంటారు. ఏ డైరెక్షన్ లో కనబడట్లేదో ఆ డైరెక్షన్ లో ఆ సిలిండర్నెస్ కంప్లీట్ చేయాలి, గుండ్రంగా ఉన్నదాన్ని కంప్లీట్ చేయాలి. కాబట్టి ఇక్కడ సిలిండ్రికల్ లెన్స్ వాడతాం. దట్ ఈస్ కాల్డ్ సిలిండ్రికల్ లెన్స్ వాడతాం. దీన్ని ఎస్టిగ్మాటిజం అంటారు. ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే ఈ ఐ బాల్ లో ఒత్తిడి ఏర్పడి వీక్ అయి, కండరాలు వీక్ అయి ఏమవుతుంది, ఇట్లా వంగిపోతుంది. ఇలా వంగడం కానీ ఇటు సైడ్ ఎక్స్ యాక్సిస్ లో బంపింగ్ కానీ వై యాక్సిస్ లో బంపింగ్ కానీ వస్తుంది. దానివల్ల ఆ లెంగ్త్ కనబడదు. రైట్. నెక్స్ట్ దీనికి సిలిండ్రికల్ లెన్స్ వాడతాం. మామూలు సిలిండ్రికల్ గా ఉంటాయి లెన్స్, బాగా భూతద్దాలు అంటాం. అంటే ఇంత లావు ఉంటాయి, బాగా లావుగా కనబడదు. మరి సిలిండ్రికల్ మెడికల్ మన ఐ షాప్ కి వెళ్ళి సిలిండ్రికల్ లెన్స్ చూపెట్టండి అంటే చూపెట్టండి, ఇంత లావు ఉంటుంది. ఓకే, రైట్. 2 ప్రెస్బయోపియా. రైట్. ఐ లెన్స్ ఉంటుంది. ఐ లెన్స్ కున్న గొప్పదనం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది, ఇది ఒక ఆబ్జెక్ట్. ఇక్కడన్నా చూస్తుంది, ఇక్కడన్నా చూస్తుంది, ఇక్కడన్నా చూస్తుంది, ఎక్కడైనా చూస్తుంది. అదే నువ్వు టెలిస్కోప్ జరప ఇక్కడ తిప్పాలి అంటే అకామిడేట్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఐ లెన్స్ గొప్ప అకామిడేషన్ ఇస్తుంది. అంటే ఎక్కడ తీసుకెళ్ళినా కనబడుతుంటుంది. ఇప్పుడు ఏదవుతుంది, దగ్గర ఉన్నప్పుడు కనబడింది, దూరంగా వెళ్ళకపోతే కనబడుతూ ఉంటుంది మనకు, నో ప్రాబ్లం. అంటే లెన్స్ అకామిడేట్ అయిపోతుంది. అది గ్రేట్ నేచర్, గాడ్స్ నేచర్, గాడ్ గివెన్ నేచర్. ఇట్స్ సెల్ఫ్ అకామిడేషన్ ఫర్ ఇమేజ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది దూరం వెళ్ళింది అనుకో అకామిడేట్ కాదు, అంటే కనబడి సరిగా. దగ్గరకు వచ్చింది అనుకో అకామిడేట్ కాదు. ఈ అకామిడేషన్ ఎఫెక్ట్ పోతుంది ఐలో. అకామిడేషన్ ఎఫెక్ట్ ఆఫ్ ఐ లెన్స్ కెన్ బి డిసపియర్ డ్యూ టు సమ్ డిఫెక్ట్, వీక్నెస్ ఆఫ్ మజిల్స్. లోపల ఐకి సరైనటువంటి ఎక్సర్సైజ్ లేక మజిల్స్ అన్ని వీక్ అవుతాయి. ఆ వీక్నెస్ వల్ల మనకి అకామిడేషన్ పోతుంది. దీన్ని ప్రెస్బయోపియా. దీన్ని రిమూవ్ చేయడానికి యూ కెన్ యూజ్ ఏ బైఫోకల్ లెన్స్. దీనికి మనకు బైఫోకల్ లెన్స్ ప్రెస్బయోపియా డ్యూ టు ది, అంటే ప్రెస్బయోపియాలో అకామిడేషన్ ఆఫ్ ఐ అంటాం. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే టెక్నాలజీగా ఉపయోగపడతారు వాళ్ళు. కాబట్టి అకామిడేషన్ ఆఫ్ ఐ బాగాలేదు అని చెప్తారు. అకామిడేషన్ అంటే ఏంటి, మనకు రూమ్ లో సర్దుకోవడం. అందుకే అకామిడేషన్ అంటే సర్దుకోవడం అర్థం. సర్దుకోవడం అంటే ఏంటి, ఐ దగ్గరకు వచ్చి, ఈ ఆబ్జెక్ట్ దగ్గరకు వచ్చినా ఐ చూడాలి, దూరంగా వెళ్ళినా ఐ చూడాలి. ఆటోమేటిక్ అకామిడేట్ అయిపోతుంది ఫాస్ట్ గా. అంటే దగ్గరికి ఫోకల్ లెంగ్త్ మార్చేసుకుంటుంది. అది గ్రేట్నెస్ ఆఫ్ ఐ. అదే మన ఇన్స్ట్రుమెంట్ లో అనుకో, మనం కీ పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలి, దూరాన్ని దగ్గరని చూసుకోవాలి. దాన్ని పవర్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ఐ అంటాం. అది లాస్ అవుతుంది వీక్నెసెస్ వల్ల. దాన్ని రీగెయిన్ చేయడానికి బైఫోకల్ లెన్స్ వాడతాం. బైఫోకల్ లెన్స్ వాడతాం. దీన్ని ప్రెస్బయోపియా. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం మయోపియా వాడతాం. ఇది రెటీనాకి సంబంధించిన డిఫెక్ట్ చెప్తాను. ఈ రెండు రెటీనాకి సంబంధించిన డిఫెక్ట్స్. రెటీనా ఉదాహరణకి ఇది ఐ లెన్స్ అనుకుందాం. ఇది రెటీనా, ఇది రెటీనా. దిస్ ఈస్ కాల్డ్ రెటీనా. ఇప్పుడు రేస్ ఆఫ్ లైట్ వచ్చి పడుతున్నాయి దీని మీద. రేస్ ఆఫ్ లైట్ ఆర్ ఫాలింగ్. ఇది దే ఫాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా. ఇది రెటీనా అయితే ముందు పడతాయి, ఇక్కడ ఫోకస్ అవుతాయి.
అంటే the object, the eye lens is affected so that it cannot form the image on the retina. Beyond retina kundra, before retina form అవుతుంది. దీన్ని you are calling as myopia. Right. దీన్ని రిమూవ్ చేయడానికి I can accommodate, I can use a, this lens is called as ink lens, which is called as a ఏమంటుంది కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ అకామిడేట్ హియర్, ఇక్కడ ఫామ్ అయ్యేటట్టు చేస్తుంది. అంటే దీని ఫోకల్ లెంగ్త్ నెగటివ్ ఫోకల్ లెంగ్త్, నెగటివ్ పవర్, పవర్ ఈజ్ నెగటివ్, ఫోకల్ లెంగ్త్ ఈజ్ నెగటివ్. దీన్ని మయోపియా అంటాం. ఇట్ కెన్ రెక్టివ్, ఇది నియర్ సైట్, అంటే ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంది, షార్ట్ సైట్ పడాలి. రెటీనా మీద పడడం కన్నా దాని ముందు పడితే దట్ ఈస్ కాల్డ్ షార్ట్ సైట్. ఇట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ షార్ట్ సైట్. Okay, last point, hypermetropia. Hypermetropia. Right. ఇప్పుడు ఇది లెన్స్, ఇది రెటీనా, రేస్ ఆఫ్ లైట్ లవ్స్. Now it is focused beyond the retina. This is focused beyond retina. Retina అవతల ఫామ్ అవుతుంది. దీన్ని హైపర్మెట్రోపియా అంటాం. దీనికి మరొక పేరు లాంగ్ సైట్. అంటే దీని అర్థం దగ్గరగా ఉన్న ఆబ్జెక్టులు కనబడవు. అప్పుడు నియర్ పాయింట్ లాంగ్ సైట్ లో మనకి లాంగ్ సైట్ ఉన్నట్టు, అంటే షార్ట్ సైట్ లో ఉన్న ఆబ్జెక్ట్ కనబడదు. అప్పుడు డి అనేది గ్రేటర్ దాన్ 25 సెంటీమీటర్స్. అంటే కొందరు పుస్తకాలు చూడు ఇట్లా చూస్తుంటారు. ఇప్పుడు కొంతమంది నీకు బుక్స్ ఉంది, మనం నార్మల్గా ఇలా చూస్తాం. కొంతమంది చేస్తే ఇక్కడ దగ్గరే పెడతాం. దగ్గర పెడితేనే వాడికి కనపడతాయి, అంటే వాడికి షార్ట్ సైట్ ఉంది, అంటే వాడికి మెట్రోపియా అని అర్థం. ఇప్పుడు కొంతమంది ఇలా వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్తారు, దూరంగా ఉందే కనపడుతుంది. వీడికి ఉన్నటువంటి కెపాసిటీ ఏంటి, వీడికి ఉన్న లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న కనపడతాయి, హైపర్ మెట్రోపియా అంటాం. లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న కనపడతాయి, షార్ట్ డిస్టెన్స్ లో కనపడవు. అంటే డిస్టెన్స్, మినిమం డిస్టెన్స్ పెరిగిపోతుంది.
గ్రేటర్ దాన్ 25. ఆ మయోపియాలో దగ్గరగా ఉన్నవి కనబడతాయి, దూరంగా ఉన్నవి కనబడవు. హైపర్మెట్రోపియాలో దూరంగా ఉన్నవి కనబడతాయి, దగ్గరగా ఉన్నవి. అందుకే దీనికి ఏం చేస్తాం, యు ఆర్ మేకింగ్ ఏ కాన్వెక్స్ లెన్స్, బైఫోకల్. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ వాడతాం. ఫార్ సైట్, లాంగ్ సైట్. ఈ 10th క్లాస్ లో కూడా చెప్పారు, అంటే మనకి ఎప్పుడు అడగలేదు. ఎంసెట్ లో అడుగుతాడు కానీ మిగతా వాటిలో అడగడు అసలు. ఎక్కడ ఇవన్నీ జస్ట్ లెర్నింగ్ అబౌట్ లెన్సెస్ అని చెప్పి. ఇది కాకుండా ఇంకో డిఫెక్ట్ ఉంది. మయోపియా అంటే లెస్ దాన్ 25, ఇది గ్రేటర్ దాన్ 25. కోమా అని ఇంకొకటి ఉంది, అయితే అది మనకు సిలబస్ లో లేదు. బ్లర్రింగ్ కనబడుతుంది, అంటే ఎడ్జెస్ దగ్గర బ్లరింగ్. అంటే ఒక సపోజ్ నన్ను గమనించారు, ఈ పైన కింద బ్లరింగ్ కనబడుతుంది, కొన్ని మధ్యలో బ్లరింగ్ కనబడుతుంది. బ్లరింగ్ అంటే కొంత డిస్టర్బ్డ్ గా, నాట్ క్లియర్, దాన్ని కోమా అంటాం. యాక్సిస్ అంటే ఐ యాక్సిస్ లో ఉన్న లోపం అది. యాక్సిస్ ఆఫ్ ఐ కి కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, దాన్ని మనం కోమా అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోమా. కోమా అంటే నిద్రపోయి లేకపోవడం, అది కాదు. ఇక్కడ ఐ కోమా. సో అది మనకి సిలబస్ లో లేదు. బ్లర్రింగ్ ఎఫెక్ట్. అంటే కోమాలో వచ్చే డిఫెక్ట్ ని ఒకసారి జనరల్ గా, ఇప్పుడు జనరల్ గా ఉండదు, ఎక్కువ మందికి ఉండదు. అంటే సపోజ్ మనం ఇలా ఉందనుకోండి, లెన్స్ ఐఎక్స్ ఇది అనుకోండి, సపోజ్ ఆబ్జెక్ట్ ఇది, ఇదేం చేస్తుంటే ఈ ఎడ్జ్ ముందు ఫామ్ చేస్తుంది ఇమేజ్ ని, ఈ ఎడ్జ్ ఏమో లేటరల్ లో ఫామ్ చేస్తుంది, ఇక్కడ ఫామ్ చేస్తుంది. అంటే ఒకే ఆబ్జెక్ట్ కి ఇమేజ్ ఇలా ఫామ్ అవుతుంది, దాన్ని యాక్సియల్ కోమా అంటాం. అంటే ఒకే పాయింట్ దగ్గర ఫోకస్ చేయలేము. బ్లర్రింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. అంటే బ్లర్రింగ్ పైన కొద్ది బ్లర్రింగ్, అంటే బోజర్ కనబడుతుంటుంది, కోమా ఎఫెక్ట్స్. ఇది మనకి సిలబస్ లో మనకి లేదు. కోమా అయితే మీరు ఇంటర్నెట్ లో చక్కగా ఉంది, డిగ్రీ పుస్తకాలు అంత దిక్కుమాలు ఉంటుంది. ఇదంతా డిగ్రీ పుస్తకాలు అన్ని చాలా ఉంది, ఇంతవన్నీ మనం వాడట్లేదు, లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి వర్కౌట్ చేస్తాం. కోమా అంటే ఇది ఒక టైప్ ఆఫ్ లెన్స్ వాడతాం దీనికి. అంటే ఒకే లెన్స్ లో డిఫరెంట్ కాంబినేషన్స్ లో వాడతాం. లెన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మారేటట్టు వాడతాం, పైన కింద అడ్జస్ట్మెంట్ వాడతాం. ఓకే, రైట్.
ఓకే రైట్. టైం అయిపోయిందా? కరివేచని మారేటట్టు ఓకే రా. ఓకే రైట్. ఆల్ ది బెస్ట్. ఎంజాయ్ ద డేస్. దసరా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయండి, ఇంట్లో ఉండి అందరూ బాగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. ఫోటో పెడతాను.